వచ్చేసాము మేము. అమ్మా నా చుట్టూ పెన్షన్స్. నేరుగా బీచ్లోకి ఉన్నట్టుంది రోడ్డు. నేరుగా బీచ్లోకి ఉన్నట్టుంది రోడ్డు. వా ఇది చూడు నది ఆ సైడ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఇక్కడ క్యాంపింగ్ వేయడానికి వచ్చాము బీచ్ దగ్గర. ఇక్కడ చూడండి, అక్కడైతే క్యారావాన్స్ కూడా ఉన్నాయి. మంచిగా క్యాంపింగ్ వేసుకోవచ్చు మనము. ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉన్నట్టుందా? రెస్టారెంట్ అనియా? ఎప్పుదా చూడండి బీచ్. అక్కడేమో స్టోన్స్ ఉన్నట్టున్నాయి, ఇక్కడేమో ఇసుగుంది. ఉరమ్మని చాలా రోజుల తర్వాత వచ్చాము ఇసుక బీచ్కి. జింగి జింగి జింగి. ఫైర్ వేసుకోవచ్చు, క్యాంప్ ఫైర్లు వేసుకోవచ్చు. చెప్తా ప్లేనా బ్యూటిఫుల్గా ఉంటాయి. బీచ్ అంటే బీచే, నాకు చాలా ఇష్టం. ఇక పోయా ఇక అంతా సీవీడ్. ఏంటి రెస్టారెంట్లా లోతు ఎక్కువ ఉంటుందంట, జాగ్రత్త ఎక్కువ చచ్చిపోతుంది. బీచ్కి వచ్చేసాము చూడండి. మా వాళ్ళు అప్పుడే చిన్న చిన్న స్టోన్స్ ఇవన్నీ షెల్స్ ఏరుతా ఉన్నారు. అయితే ఈ బీచ్లో క్యాంపింగ్ చేసుకోవచ్చు, ప్లస్ అన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఫుడ్ వండుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వాటరు చాలా డెప్త్గా ఉన్నాయంట, సడన్గా డెప్త్గా ఉంటాయి. ఇక్కడ చనిపోయే వాళ్ళు చాలా ఎక్కువ అని అక్కడ రాస్తున్నారు. ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో సడన్గా. మా పుట్టదేందో పట్టుకొని వస్తుంది. ఇంకో పోయా
ఇక బొందే ఏదో షెల్ పట్టుకొని వచ్చింది. వైదిష గ్రీన్ కలర్వి చాలా ఉన్నాయి. మాని ఇస్తావు ఇగో గ్రీన్ అయ్యి మాని ఇస్తావు. కంటి చేయబట్టు కంటి చేయి చూపి కంటి చేయి చూపి మాని అని అని ఇది సెకండ్ టైం అన్నమాట ఇక్కడ క్యాంపింగ్, బీచ్ సైడ్ క్యాంపింగ్ చేస్తాం. కదా ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చాను అనమాట. సో మనం ఇక్కడే కూర్చొని తిందాం. మళ్ళీ క్యాంపింగ్ వేసుకున్నప్పుడు క్యాంపింగ్లో కూర్చొని తిందాం, టెంట్లో కూర్చొని తినొచ్చు. సో వడలు చేశాను అండ్ పులిహోర, వడ, చట్నీ. మనము చేతికి ఇప్పుడు గ్లోవ్స్ వేసుకున్నాం కాబట్టి ఇది ఒకటి తీసుకొని, అంటే ఇదంతా షేప్ బాగాలేదు, చట్నీలో ఇలా డిప్ చేసుకొని చచంగ్. అమ్మా ఇక్కడ క్యారావెన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ వచ్చేసి 150 అనమాట. ముందే బుక్ చేసుకోవాలి, మనము ముందే రిజర్వ్ చేసుకోవాలి. బట్ నెక్స్ట్ టైం ట్రై చేద్దాము. ఇప్పటికైతే ఓన్లీ టెంట్లో మనం తెచ్చుకున్న ఓన్ టెంట్ అక్కడ వేసుకోవచ్చు. సీకి దగ్గరగా కొంచెం రైన్ వచ్చేటట్టు వెదర్ అయితే. మనకి ఇక్కడే డ్రెస్ ఉన్నాయి. మనం ఏమన్నా డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా షవర్కి కూడా ఒక రూమ్ ఉంది స్నానం చేయడానికి.
పోయా చెట్టు పెరుగుతుంది షీస్కులో డ్రెస్సులు చేంజ్ చేసుకొని ఆ తర్వాత వెళ్దాం బీచ్లోకి. పప్పి కూడా వచ్చింది వాటర్లో మునగడానికి. ఓ లాక్కెళ్తుంది. ఇప్పుడు టెంట్ వేసుకుంటున్నాము. బుజ్జి టెంట్. ఇటు సైడ్ ఉంది హోల్ ఓపెన్. ఓకే ఇటే ఓ లాగబాకు. నా చెప్పులంతా పట్టేది. బుజ్జి బుజ్జి టెంట్. రే ముందే లైట్ వేస్తే పురుగులు వస్తాయి రమ్మలా. ఇప్పుడు ఎక్కువ మళ్ళీ తగిలించడానికే వద్దు. మోయా ఏంది ఎట్టంటే పోతున్నాయ్యా. అందరు టెంట్లు వేసుకొని మంచిగా ఫుడ్ వండుకుంటున్నారు. ఇక్కడ లైట్ ఉంది, పెద్ద లైట్ మంచిగా. ఈ లైట్ కింద ఇక్కడ టెంట్. టెంట్ వేసుకున్నాము, టెంట్లో కూర్చున్నాము నీట్గా. ఇక్కడ చూడండి, అక్కడైతే అలలు వస్తూ ఉన్నాయి బయట. ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్దాం. మంచిగా అలలు వస్తున్నాయి. ఒరే బాయ్ ప్రణతి. బాయ్ బాయ్. మనం అటు అల్లల దగ్గరికి వెళ్ళేసిద్దాము. ఎంత పైకి వస్తున్నారు చూడండి. వా బాబా, ఇక్కడ దాకా వస్తున్నాయి. ఇక్కడ ఫిష్. నైట్ టైం అయితే కోస్టల్ గార్డ్స్ చెక్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి, మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు.
నైట్ టైం అయితే కోస్టల్ గార్డ్స్ ఇక్కడ చెక్ చేస్తూ ఉంటారు. అందరూ ఇక్కడ టెంట్లు వేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ దగ్గరలోనే వాష్రూమ్స్ అవి కూడా ఉన్నాయి. చాలా కంఫర్ట్గా ఉందన్నమాట ఈ బీచ్. బట్ ఇదైతే బాగా డెప్త్ ఉంది. ఇక్కడికి వస్తున్నాయి చూడండి, పై దాకా వస్తున్నాయి. వా స్టార్ట్ అయినాయి. ఇక నైట్ మొత్తం కాలుస్తూనే ఉంటారు. అంటే పాపం ఇక్కడ తప్పితే మన ఇళ్ళల్లో కాల్చుకోవడానికి ఇక్కడ అలో చేయరు. సో బీచ్లకి అట్లా వచ్చినప్పుడు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే టైం అయితే 8 అయింది. నా భలే ఇష్టం ఇట్లా టెంట్లో పడుకోవడం, నైట్ ఇక్కడ స్టే చేయడము బీచ్ దగ్గర. మనం కూడా కొన్ని క్రాకర్స్ తెచ్చుకున్నాము, కాల్చుకుందాం. తెచ్చానా అవే మూసో. నా బల్ల ఇక్కడ రండి, టెంట్ పక్కకి సైడ్కి రండి. జాగ్రత్త చేతులు, జాగ్రత్త అప్ప, దగ్గరికి పట్టుకొని ఉన్నావు. ప్రణతి ఏం కాదు, ఆడదాకా రాదులేదు, భయపడుతున్నాను. పాపా పాపా తిప్పు పాపా. నువ్వు కూడా దానికి అంటించినానా? నేను వెలిగిస్తా ఇక్కడి. జాగ్రత్త, ముక్కలు పడుతున్నాయి కింద. ఊపకు ప్రాంతి. నాదో నాదో తీసి పాడేయాలి నాన్న. అని ఇప్పుడు వచ్చినాడా టెంట్ దగ్గర వద్దురారా. చక్కమ్మ ఏం కాలేదు, దగ్గరికి రా. మాకు ఇక్కడ దీపావళి అన్నమాట ఈరోజు. ఏం కాలేదు, అయిపోతే మంచి. కొరియాలో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు దీపావళి. అయితే బీచ్ దగ్గరికి రావాలి కానీ వద్దు. ఒకసారి పారేస్తాది, తీసుకో. నాది ఇంకా ఉంది. ఓ అట్టను కదా, ముక్క వచ్చి పైన పడుతుంది. ఆ పిల్ల ఊపకుండా ఉంటే మూసో ఉంది, ఈ ముక్క వచ్చి పైన పడుతుంది.
అయిపోతుంది అది ఆగిపోతుంది. ఓ అప్ప ఇది ఎందుకు ఇప్పుడు చిచ్చుబుడ్డి లాంటిది తెచ్చాము, బట్ అది ఎట్లా పేలుతుందో తెలియదు. అది మన టపాస్ లాగా పేలుతుందా లేకపోతే క్రాకర్స్ లాగా కాలుతుందా? ఓకే, రెడీ రెడీ చారిల్లు సార్. ఫాస్ట్గా రావాలి. చిన్నప్పుడు చాలా గాల్చాడులేరా టపాసులు. ఓ బోయా బో బో ప్రణతి పిలిచారు, ఒక ఫోటో తీస్తా చూడు దగ్గరికి. ఇంకా ఇంకా మాని ఇట్రాండి కొంచెం బాయ్. పెడుతుంది వీడియో దిమా అమ్మాడు పెడుతుండ్రు. మనం కూడా వెళ్దాం మమ్మీ. ఇది ఓకే. పొగ చూడండి ఎట్లా పోతుందో. బోయా దూరంగా రండి. ఒరే అమ్మసో ఇటు సైడ్ వస్తుంది. అని విండ్ అటు సైడ్ ఉంది కాబట్టి ఏం కాదులే. తెంచానా అందరు తెచ్చుకుంటున్నారు. అందరు ఒకళ్ళు తెచ్చిన మనం తెచ్చుకునేసరికి అంతకుముందు చాలా మంది కాలుస్తూ ఉన్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడు. న్యూ ఇయర్ కూడా తెచ్చుకున్నాయి. ఓ చూడు కాకరత్తు కాకరత్తులు అదేం చిచ్చుబుడ్డులా. బీచ్ దగ్గర ఫైర్ వర్క్స్ ఫస్ట్ టైం అన్నమాట ఇట్లాగా. మానే ఫెస్టివల్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. దసరా మన దసరా అన్నమాట అది. మా దసరా ఫెస్టివల్ని మేము ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాము ముందడే. మా వాళ్ళు నూడిల్స్ తెచ్చుకున్నారు. 이거 볶이 라멘 맞아? 아 맞아. 이거 불닭 라멘, 스파이시 누들스 이렇게. 이거 진짜 맛있어 이거. 아 귀여워. వాళ్ళు కూడా ఎంత బాగా తీసుకుంటున్నారు. LOBE ఎల్ పైన ఆ పక్కనే 괜찮아. తర్వాత తెచ్చుకుందాం ఏమి. మా పులిహోర, ఆలు ఫ్రై, నార్మల్ రైస్, వడలు, నూడిల్స్, చిప్స్ అండ్ స్ప్రైట్. చట్నీ చట్నీ ఇట్టిరా ఆనియన్స్ వేసుకొని మరి వచ్చిన. 같이 먹잖아 같이. 아 그렇게 따지면 아까 야 니 거만 먹어 이랬잖아 니가. దానికి ఆడికి వచ్చినా ఇలా గోల మానలేదు.
ఏదో ఆయన వేసే లైట్ ఏడదాకా వా వాడు ఇంకా ఎన్ని లైట్లు ఉన్నాయి అది చూడు అదేంటిది అది ముందుకు రా అది ఆడేదో కోస్టల్ గార్డెన్ లేనా వాళ్ళు చూస్తూ ఉంటారు అటు ఇటు. వాళ్ళేనంట పోలీసులు, వా సముద్ర పోలీసులు, కోస్టల్ గార్డ్స్. వీళ్ళు వెయిట్ చేస్తుంది ఇది అయినాక ఇది చేద్దామని వీళ్ళు కోస్టల్ గార్డ్స్ అంటారు, సీ అంటారు. ఆ కోస్టల్ గార్డ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇదేంది మండిచ్చింది ఈడ, ఇదేంటి మండుకొని ఉంది ఈడ. బాగా అవునే అది చాలా మండుకొని ఉంది. ఏంది అది అదే టపాస్ లాంటిదే, అది పేలదు. ఒట్టిగా పిల్లలు అయితే ఆడిపోతుంది. ఇందాక వెలిగింది ఏమన్నది ఇప్పుడు, అదేంటి మండుతా ఉంది అయితే. వెళ్ళి ఆపేసి రా ఎక్కువసేపు పట్టుంటే ఆగిపోయిందే ఆగిపోద్దులేదు. ఇంకొంచెం ఉంది ఆగిపోతుంది కాదు చిన్న బుడ్డ పిల్లలు ఇట్లా ఇట్లా పట్టుకుంటే అని దూరంగా వెళ్ళి పడుతున్నారు. అయిపోయింది తిన్న కార్యక్రమం. బయట అసలు ఎట్లా కాలుస్తున్నారంటే టపాసులు కాలుస్తూనే ఉన్నారు, ఇంకా స్టిల్ అవుతా ఉన్నాయి. పడతావు బయటికి. నా చెప్పలేదు ఫుల్ బీచ్ సైడ్ అంతా కాలుస్తా ఉన్నారు. ఆడ కూడా వేస్తుంటారు చూడ ఆడ ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ చేస్తా ఉన్నారు. చూడండి నైట్ అయ్యేసరికి ఎంతమంది వచ్చేసారు. ఫోన్ పెట్టింటారు కింద, వాళ్ళు ఫోన్ పెట్టి పైకి వీడియో తీస్తున్నారు. నైట్ అయ్యేసరికి చూడండి పార్కింగ్ ఏరియా మొత్తం ఫుల్ అయిపోయింది. పార్కింగ్ ఏరియా ఫుల్ అయిపోయింది. ఇక్కడ క్యారావాన్స్ ఫుల్గా ఉన్నాయి. బీచ్ అన్నమాట. మనం బీచ్ దగ్గర నుంచి ఇటు వస్తే రోడ్డు క్రాస్ చేస్తే ఇక్కడ సియు ఉంటుంది. సైడ్కి ఉన్న అత్తయ్య ఇక్కడ సిగ్నల్ ఏం లేవు, మనం రోడ్డు క్రాస్ చేద్దాం. వచ్చేసాం, సీలోకి వచ్చాము. ఇక్కడ చూడండి క్రాకర్స్ ఉన్నాయి, ఇవి పెద్ద పెద్దవి. ఇవి వచ్చేసి 3000 ఇవి మనం ఇందాక కాల్చిన క్రాకర్స్ టైపు. ఇవన్నీ టపాసులు లాంటివి. ఇగో నీకు ఇది కాల్చాలని ఉందా? పట్టుకునేది ఇలాగా పట్టుకోవచ్చా? బుల్లానుందే ఇది తీసుకున్నాను. తీసుకో, నీకు ఏది కాల్చాలని ఉంది అది తీసుకో. అయితే సీయు పెద్దగా ఉన్నాయి, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నూడిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే జ్యూస్లు, ఇక్కడైతే ఇన్స్టెంట్ ఫుడ్ అనమాట. జస్ట్ హాట్ చేసుకొని తినేయచ్చు, హీట్ చేసుకొని తినొచ్చు. ఫ్రూట్స్, అది ఆమె ఉంది కదా, ఆమె కావాలి అడుగు. మన వాటరు, సోజు, ఇక్కడంతా బీర్, సి విటమిన్ డ్రింకులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మందు, బీటీఎస్ లిప్ బామ్స్ అంట. జిమ్మిను, జుంకుక్, వి, జిన్, జేహోప్, ఆరం ఆప్సం. ఇది ఆర్ఎం. ఓ ఆర్ఎం వెళ్ళి నాన్న. ఓ రియల్ది ఎలా ఉంది?
ఇదనమాట సియు 24 hours ఓపెన్లో ఉంటుంది. ఏం రావట్లే, మళ్ళీ రోడ్ క్రాస్ చేద్దాం. ఇక్కడ కొరియాలో నైట్ ఏ టైంలో అయినా మంచిగా తిరగొచ్చు అనమాట. మెయిన్ ఇక్కడ సేఫ్టీ ఇంపార్టెంట్. సేఫ్టీ కూడా బాగానే ఉంటుంది కాబట్టి, బాగానే కాదు బాగుంటుంది. వాళ్ళు ఎక్కడికి పోయినా మన పద్ధతులు చూడండి, లుంగీ కట్టుకున్నాడు. సౌత్ కొరియాలో బీచ్లో లుంగీ కట్టుకొని ఏమేదో తెచ్చుకునింది. ఇప్పుడు ఇది కాల్చాలంట. రండి కాలుద్దాం. ఎట్లా మా అమ్మాయి ఒక్కటే వెలిగించాలంట. నాకేమో భయం. అలా చూడండి ఎంత పెద్దగా వస్తుంది. అదేదో స్మెల్ వస్తుంది. ఆరిపోయింది. ఫస్ట్ టైం టపాస్ ఇంత దగ్గర నుంచి. ప్రంతి హ్యాపీనా? ఓ ఎంత హైట్ వెళ్తున్నాయా? ఇంక రాదులే. ప్రణతి మిడిల్ స్కూల్ ఏమో. నువ్వు ఏ స్కూల్కి వెళ్తున్నావో చెప్పమ్మా, మా పాపకి అదే స్కూల్కి వస్తుందంట. అన్యం హై స్కూల్లో అంటే పాపం.
సన్ రైజ్ అవుతుంది, ఎంత బాగుందో. ఎప్పుదా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వైదిశలో ఒరే సన్ రైజ్ చూడరా రే అమ్మలా. ఒరే అమ్మల్లారా చూడండి, సన్ చూడండి ఎంత బాగుందో. మబ్బులన్నీ ఉండేసరికి పాపమా కిందకి వెళ్తున్నా. ఇంకా దగ్గరికి వెళ్దాం.
బీచ్లో మార్నింగ్ కాఫీ అనమాట, నేను తాగను. మార్నింగ్ వాక్ అనమాట బీచ్ పక్కనే. చూడండి క్లిప్స్ వేసి ఎంత బాగా ఎండబెట్టున్నారు. వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి దగ్గరగా, డ్రింకులు ఉన్నాయి మంచిగా. మా వాళ్ళు చిన్నగా నిద్ర లేచారు ఇప్పుడు. ఫేస్ చూడండి ఎట్టుందో. ఏ అమ్మా ఇటు తిరుగు నువ్వా. అన్యం. మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట కిమ్చి నూడిల్స్. ఇగో కిమ్చి, అది కూడా కిమ్చి నూడిల్స్. ఇది కిమ్చి నూడిల్స్, అది సెస్మీ నూడిల్స్ అంట. ఫ్రైడ్ కిమ్చి. ఓ మా వీకెండ్ అయితే ఇలా గడిచిందనమాట. ఫైనల్గా మా క్యాంపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరందరూ వీకెండ్ ఎలా స్పెండ్ చేశారు? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని సౌత్ కొరియన్ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని అయితే తెలుగు అమ్మాయి ఇన్ కొరియా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ గైస్.